హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం ఆఫ్లాక్సిసిన్ మరియు ఆర్నిడజోల్ టాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. ఇది యాంటీబయాటిక్. దీన్ని ఎక్కువగా మన శరీరంలో వచ్చే రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మరియు పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉపయోగాలు, యూజెస్. దీనిని ఎక్కువగా జిఐటీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయినా, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయినా డయేరియాని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. డయేరియా మీన్స్ లూజ్ మోషన్స్. మనకు మోషన్స్ అనేది ఎక్కువగా అయిన టైంలో ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు టూత్ రిలేటెడ్ ఇష్యూస్, గమ్స్ నుండి బ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఫీవర్స్ని కూడా తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇంకా ఈ ట్యాబ్లెట్ని లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయినా న్యూమోనియాని తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. లంగ్స్లో వచ్చే బ్రాంకైటిస్ని కూడా తగ్గించడానికి ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వలన, అంటే మూత్రంలో మంటను తగ్గించడం కోసం కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి టాన్సిలైటిస్, రెడ్నెస్ ఇన్ మౌత్, అంటే మనకి మౌత్లో ఏదైనా రెడ్గా ఉన్న టాన్సిలైటిస్ వచ్చినా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నోస్ ఇన్ఫెక్షన్స్, నోస్లో ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటాం. మనకి ఏదైనా యూరినరీ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా డాక్టర్స్ ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మెకానిజం ఆఫ్ యాక్షన్, అంటే ఈ ట్యాబ్లెట్ ఏ విధంగా మన బాడీలో పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి, బ్యాక్టీరియా మన శరీరంలో బ్రతికి ఉండాలి అంటే ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఉంటేనే బ్యాక్టీరియా అనేది మన శరీరంలో గ్రో అవుతుంది. అయితే ఈ ట్యాబ్లెట్ అనేది ఎంజైమ్ యాక్షన్ని స్టాప్ చేస్తుంది. అండ్ ఆఫ్లాక్సిసిన్ ఆర్నిడజోల్ టాబ్లెట్ అనేది బ్యాక్టీరియా సెల్స్ డివైడ్ అండ్ రిపేర్ అవ్వకుండా చేసి వాటిని చంపేస్తుంది. అంటే బ్యాక్టీరియా సెల్ అనేది డివైడ్ అయినా కూడా దాని సంఖ్య గ్రోత్ చేసుకొని ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల డివైడ్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. ఆఫ్లాక్సిసిన్ ఆర్నిడజోల్ టాబ్లెట్ వలన మనకి సెల్స్ డివైడ్ అవ్వకుండా ఉంటాయి, ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈ టాబ్లెట్ వలన బ్యాక్టీరియా అనేది కిల్ అయిపోతుంది, చనిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్. నజియా, వామిటింగ్స్ అనిపిస్తుంది, వామిటింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వామిటింగ్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. డిజీనెస్, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, హెడేక్ అనిపిస్తుంది. డయేరియా, అంటే లూజ్ మోషన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. లాస్ ఆఫ్ ఎపిటైట్, అంటే ఆకలిగా అనిపించకపోవడం. నెక్స్ట్ వన్ వచ్చేసి డోసేజ్, అంటే ఎంత మోతాదులో ఎన్ని డేస్ తీసుకోవాలి అనేది చూద్దాం. దీన్ని 15 years లోపు వాళ్ళు వేసుకోకూడదు. డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే డ్యూరేషన్, అంటే కోర్స్ డ్యూరేషన్ 3 days 5 days అట్లా మన ఇన్ఫెక్షన్ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని తిన్న తర్వాత పొద్దున రాత్రి 3 to 5 days యూజ్ చేయాలి. మన హెల్త్ కండిషన్ని బట్టి యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్ అండ్ ప్రికాషన్స్, అంటే ఎవరు యూజ్ చేయొచ్చు, ఎవరు యూజ్ చేయకూడదు చూద్దాం. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయాలి. లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయాలి. మూత్రపిండాలు, ఇంకా కాలేయం సమస్యలు ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయాలి. కాంట్రా ఇండికేషన్స్, అంటే ఏ ట్యాబ్లెట్తో కలిపి ఈ ట్యాబ్లెట్ని తీసుకోకూడదు చూద్దాం. కార్టికోస్టిరాయిడ్స్, ఆస్పిరిన్, ఇథినైల్ ఈస్ట్రాడియోల్, వార్ఫారిన్, క్వినిడిన్ ఈ ట్యాబ్లెట్స్తో కలిపి తీసుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.